ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు ఏం చెబుతాను అంటే, నేను ఒక వీడియో పెట్టానండి. భార్యతోటే భర్తకి వైభవం అని. అది చాలామందికి నచ్చింది. చాలామంది మరి కామెంట్ కూడా పెట్టారు. మరి ఆ తల్లులు పెట్టింది, తల్లులు అంటున్నానంటే నా బిడ్డలాళ్ళం, పెద్దవారో చిన్నవారో నాకు తెలియదు. ఆ తల్లిని పెట్టింది నాకు అర్థమైంది. నేను పెట్టింది పూర్వం పెద్దవాళ్ళు చేసింది, పెద్దవాళ్ళు నడుచుకున్న దాని గురించే నేను చెప్పడం జరిగిందమ్మా. ఇప్పుడు జరిగేది అస్సలు చెప్పడానికి ఏదీ లేదు. ఒక తల్లి అన్నది, అమ్మ 4 పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, మగ ఆడ కూడా. ఒకటేస్తే రెండేస్తున్నారు. ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా ఎవరు సుఖంగా లేరు, ఎవరు మట్టికి కాళ్ళే కలిసి ఎవరూ ఉండట్లేదు అని ఆ తల్లి చెప్పింది. నిజమేరా, ఇప్పుడు జనరేషన్ అంతా అలానే ఉంది. అందరూ అని మనం అనవద్దు. నూటుకో కోటుకో మంచివాళ్ళు కూడా ఉన్నారు, బంధానికి కట్టుబడి కూడా ఉన్నారు. ఇది కూడా మనం నమ్మాలి. కానీ ఎక్కువ కాదు, ఎక్కువ మీరు చెప్పిందే జరుగుతుంది. పూర్వం అయితే ఇలా ఉండేవారురా, అదే నేను చెప్పాను. అలా పూర్వం ఇంకొక 4 ఉన్నారు, వారి గురించి కూడా నేను చెబుతాను. ఎందుకంటే మనకి ఎలాగా లేదు ఆ అదృష్టం. కనీసం ఇందాం కదా, అవి చెప్పుకుని మనం ఇందాం. ఈ చెవులు ఉంటాయి కాబట్టి మనసు ఆనందం పడుతుంది, అదైనా ఉంటుంది కదా అని చెబుతున్నాను. ఇప్పుడు అలాగ జరగాలంటే నా తరానికే లేదమ్మా, నా తరానికే లేదు. 50 సంవత్సరాలు దాటిన దాన్ని మీకుంటుందని నేను ఎలాగంటాను? ఉండదు. ఇంకా ఎక్కువైంది తప్ప తక్కువ అవ్వలేదు. మీ జనరేషన్కి ఉంటుందని కూడా నేను అనను. కానీ మరి ఇంకో తల్లి పెట్టింది, ఉన్నంచేపు సాకరీ చేస్తాం, ఇలువ ఉండదు, లేనప్పుడైనా ఇలువ తెలుస్తుందేమోనండి అని. ఎర్రి తల్లి, పిచ్చి తల్లి. లేకపోతే తెలుస్తుందా? పొద్దున చచ్చిపోతే భార్య సందాలు పెళ్ళికొడుకు అయిపోదాం అనుకుంటాడు. ఎలా తెలుస్తుందమ్మా? ఏ బాధపడ్డా దేనికి దానికి అలవాటు పడిపోతాడో. ఎందుకంటే అన్నీ తెగించుంటాడో. మగాడిని అనేమా, ఒక మొగుడుని అనే అహంకారం అన్నమాట. ఎలా తెలుస్తుంది అనుకుంటున్నావు తల్లి? మనకి తెలియకపోయినా సుఖపడిపోతాం వెళ్ళిపోయి. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే అనుభవం, చూసిన అనుభవం, చేసిన అనుభవం, ఉన్న అనుభవం చెప్పాలి. అంతేనండి. అంతేగాని తెలుస్తుంది వాళ్ళకి అని అనుకోవలసిన పని లేదమ్మా. వారికి తెలుస్తుందో లేదో మనకు కూడా అనవసరం. సుఖపడి రోజు వచ్చింది అనుకోండి, సుఖపడాయే ఒక రోజు మన జీవితంలో వెళ్ళిపోతాం అంతే. మరి నాకు మా ఊర్లో నాకు తెలిసిన వారు పెద్దవారు 100 సంవత్సరాలు పైబడ్డవారు 4 కుటుంబాల్లో అయితే ఉన్నత అయిన వారు, మరి ఆస్తి గలవారు, మరి పూర్వం వాళ్ళు కాబట్టి పిల్లలు కూడా ఎక్కువే, 4 కూడా. అయితే ఎవరికి వారు సెటిల్ అయిపోయిన వారు పెద్దవారే కదా వీరు. 100 సంవత్సరాలు దాటిన వారంటే చూసుకోండి, మరి పెద్ద పెద్ద లోగుళ్ళు అంటే పెద్ద పెద్ద ఇల్లులు అన్నమాట అండి. అయితే మరి పెద్దవారు అయిన తర్వాత మంచం మీద ఉండి చానాళ్ళకి చనిపోవటం జరుగుతుంది చాలామంది. ఇప్పుడైతే తొందరగా మనం ఉండే ఒక బ్రతుకుని బట్టి తొందరగానే వెళ్ళిపోతున్నారు అనుకోండి. అయితే 4 కూడా పిల్లలు కలవారు, ఆ పిల్లలే పెద్దవాళ్ళు. అలాంటిది మంచాన పడితే భార్య భర్తలే చేసుకున్నారండి ఆ పెద్దవారు. అక్కడ వాగులు చెరువులు ఉంటాయి. ఆ భార్యకి మోసన సమున మరి బట్టలు తడిపేసుకున్న అవి తీసి పట్టుకెళ్ళి ఆ వాగుల్లో చెరువుల్లో ఉతికి ఆరేసి తెచ్చి భార్యకి కట్టుకుని చూసుకున్నారు. అది కూడా సంవత్సరాలే మంచం మీద ఉన్న భార్య అని భర్తలు చూసుకున్నారండి. రీసెంట్గా 2 సంవత్సరాల కిందట భార్య భర్తలు నెల తేడాలో చనిపోయారు. ఆయన మంచాన పడ్డాడు అన్నారు, ఇద్దరికి చేయవలసి వస్తుంది అన్నారు. ఒక్క నెల చేయించుకున్నారు ఆయన. మరి 10 ఏళ్ళు చేశారంటండి ఆయన భార్యకి. 10 సంవత్సరాలు చేశారంట ఆవిడకి. ఇద్దరు ఒక నెల తేడాలో 2 సంవత్సరాల కిందట వెళ్ళిపోయారు. ఇంకొక ఆయన చేశారు, ఆవిడకి బట్టలు ఆయన ఉతికి, ఆవిడ బట్టలు ఉతికి ఆరేసి ఆవిడకి చేసుకుని చూసుకున్నారు. ఆయన ఉన్నారు, మా నాన్నగారు తోటి ఆయనే సైకిల్ ఎయ్యి తొక్కుతున్నారు. ఆవిడ వెళ్ళిపోయింది, 4 ఏళ్ళు అయిపోతుంది, కరోనాకు ముందే వెళ్ళిపోయారు. పెద్దవారు కాబట్టి బంధం అంత బలపరుచుకుని బ్రతికారు కాబట్టి ఆడ మగ తేడా లేకుండా చేసుకుని బ్రతికారండి. ఉన్నారు, చేసుకున్నా బ్రతకలేదని బాధపడ్డారు వాళ్ళు.
నాలాంటి దానికే లేదండి ఇప్పుడు ఆదరణ. చెబుతున్నాను కదా, నాలాంటి దానికే లేదు. మంచం మీద కాదండి, కొంచెం బాగోలేదు, వండే పరిస్థితి లేదు అనుకోండి, నువ్వు ఇలాగున్నావు కదా, ఏం వండుతావులే, ఏదో తెచ్చుకుని తినేద్దాం, ఈ రోజుకి సాయంత్రం ఇప్పుడు చేసుకుందాం, ఈ ట్యాబ్లెట్ వేసుకో అనేవారు ఉండరు భార్యకి బాగోకపోతే. ఎందుకంటే దీనికి బాగోలేదు, టైంకి టిఫిన్ చేయదేమో, టైంకి భోజనం వండదేమో అని భయపడేవారు ఉంటారు. బాగున్నని చెప్పి యంత్రంలా చేయవలసిందే. బాగోపోతే భయపడతారు. దీనికి ఎక్కడ ఓ బిళ్ళ తెచ్చేయాలా, దీనికి ఎక్కడ మనం చూడాలా అని చూడరండి, చూడరు. మరి పిల్లలు అంటారా, ముందే చూడరు. అన్నీ అర్థమైపోయినాయి. పిల్లలు మన జీవితం అనుకున్నాం, పిల్లలు తింటే మనం కడుపు నిండింది అనుకున్నాం, పిల్లల్లో గొట్టెక్కించాం. ఇప్పుడు మనం అవసరం లేదు. తల్లిదండ్రులు ఒక టైం వద్దులోకి ఉండకూడదండి లెక్క ప్రకారంగా పిల్లలకి. అప్పుడే మనం సుఖపడతాం, వాళ్ళు బాధపడరు అనుకుంటాను నేను. పిల్లలు ఎందుకంటే కట్టుకున్న భర్త ఉన్నప్పుడు వాళ్ళు చూడలేదు, వాళ్ళు చూస్తారనుకోవటం పనే ఉంది. అంత పెద్దవారు ఆడవారిని 10 సంవత్సరాలు ఒక వ్యక్తి సాక్కుని చూసుకున్నాడు భార్య అని అంటే ఎంత గొప్ప వ్యక్తులు ఉన్నారో పూర్వం చూడండి. మరి చూడరు. భర్త ఇలా చూడడు అని అధైర్యం పడి భయపడి గమ్మునే వెళ్ళిపోతాంలేండి. అలానే ఏంటంటే వారు తెలుస్తుంది, చెందుతుంది అనుకోకూడదండి. ఒక్కొక్క ఇల్లాలు ఉందనుకోండి, ఏమనుకుంటుందంటే, అయ్య బాబాయ్ నేను లేకపోతే మా పిల్లలు ఇలా ఉంటారు కదా, ఆయన్ని చూడరేమో, ఎలా బతుకుతారు, వండుకోవటం రాదు, చేసుకోవటం రాదు, మాట్లాడటం తెలీదు. ఎప్పుడైతే భార్యగా వచ్చిందో ఒక పిల్లోళ్ళలాగా అలవాటు పడిపోద్దండి. తన తల్లి ఎంతవరకు అలా చేసి చూసిందో అంతక బాధ్యత ఈ భార్యకి పెరిగిపోతుంది అన్నమాట అని బాధపడుతుంది. నువ్వేంటి, నువ్వు లేకపోతే నేను బతకగలను, నువ్వు వెళ్ళిపో, లేకపోతే నువ్వు ఏదో అన్నావు కదా చచ్చిపోతానని, చచ్చిపో, నువ్వు లేకపోయినా నాకు పర్వాలేదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అలా తెలదు అనే భార్యకి ఇలా అనే భర్తలు కూడా ఉన్నారండి, ఉన్నారు. కానీ ఇంకా తర్వాత నాటి తేరిపోయి అర్థమైపోతుంది అన్నమాటండి. ఎందుకంటే ఇప్పుడు ఇలాగా ట్యాబ్లెట్ కావాలంటే పట్టించుకోవాలన్నప్పుడు మనం ఏ మంచాన్న పట్టడం లేగలేదు అంటే చూడరు కాబట్టి ఇక చాలు అనిపిస్తుంది. ఇప్పుడు పిల్లలు చూడలేదని మనం అనుకోవటం ఏంటండి, భర్త ఉండగా భర్తను భార్య చూసుకోవాలి, భార్యను భర్త చూసుకోవాలి. అంత అనుమానం మనకు కలిగేసింది ఏంటి, ఈయన చూడడం అని. అదే మగాడికి ఏదన్నా వచ్చి ఇది అయితే ఎంతో దలడెళ్ళిపోతుందండి ఆడది. అది ఎలాంటిది అయినప్పటికీ, నిజంగా కొట్టేదైనప్పటికీ కూడా ఏదన్నా వచ్చేటప్పటికి దానికి భయం వేసన్నా, ప్రజల కోసం భయపడన్నా చూస్తుంది, చేస్తుందండి ఆడది. ఒకరు ఎక్కువ చేసినా తక్కువైనా చేస్తుంది. ఆడది కానీ వదిలేసి వెళ్ళిపోదాం, అది కూడా ఎక్కడో పట్టుకో ఉంటారనుకోండి. కానీ మొగోడు చూస్తాడన్న గ్యారంటీ లేదు. మొగోడిని అనే అహంకారం నిజంగా ఎవడు ఒకసాటే ఉండలేక అందరికి భార్యలకి మరి మొగుడంటే ఎవడా అంటారు చూసారా, ఆ రకంగా సృష్టించాడేమో. ఏమండి, ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా ప్రేమగా ఉన్నారని, బాగా ఉన్నారని మనం ఎక్కడికో వెళ్తాం, ఓ జంటను చూస్తాం, అక్కడ ఏదో మెరిసిపోయి మాట్లాడుకుంటూ ఉంటారు. మనం అనుకుంటాం మనం ఇలా ఉంటాం, వాళ్ళు ఎంత బాగున్నారో అనుకుంటాం. వాళ్ళు వెనకాల కాదు మనకి ఏం తెలుసండి. ఏమండి, ఇంచుమించు అందరికీ ఒకలాగే ఉంటుంది నిజంగాను. కాకపోతే మరి గొప్పల కోసం తిప్పలు పడి బాధను కూడా చెప్పుకోలేని పరిస్థితులు అయిపోద్ది ఒక్కొక్కరికి ఎదురులు చెప్పేసుకున్న బాధను చల్లార్చుకుంటారు. కానీ ఇదే రైట్ అండి. మనసులో ఉండి కుళ్ళిపోయి కన్నా ఆ బాధ చల్లారిపోయింది అనుకోండి, ఇంకోటి వచ్చేటప్పుడు తట్టుకునే శక్తి వస్తుంది నిజంగా. అలానా ఇప్పుడు పూర్వం జనరేషన్కి చాలా తేడా ఉందండి. నేను దానికోసమే చెప్పానురా. మరి ఈ వీడియో మీరు కూడా చూడాలని, మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ పెట్టాలని, మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.